నమస్కారం సార్. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కనీసానికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేదు. అలాంటిది కాంగ్రెస్ పార్టీని ఈరోజు 64 స్థానాలు ఇచ్చి మీకు గద్దె మీద కూర్చోబెట్టామంటే మా నిరుద్యోగుల ఘనతాంతలు ఎంతైనా ఉంది. ప్రతి వాడకి తండాకి ప్రతి గూడెంకి ప్రతి కడప వెళ్ళి అమ్మల కాళ్ళు మొక్కి చేతులు పట్టుకొని మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించాం. ఎందుకంటే మీరు గెలిస్తే మాకు జాబులు ఇస్తారు, మా బ్రతుకులు మారుతాయి, మా అమ్మ నాన్న కళలు నెరవేరుతాయి, 3 పూటల అన్నం మేము తింటామని చెప్పేసి అనే ఆలోచనతో కోరికతో మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించాం. కానీ మీరు గద్దె మీద ఎక్కిన తర్వాత తడిగుట్టతో మా గొంతుకు వస్తారని మేము అసలు ఎప్పటికీ అనుకోలేదు. కళలు కూడా ఊహించుకోలేని నిజాలు ఇవి. ఎందుకంటే మీరు 60,000 పోస్టులు ఇచ్చామని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇంకొక ఐటీ శాఖ మంత్రి ఏమో 70,000 పోస్టులు ఇచ్చామని అంటున్నారు. ఇంకొక మంత్రి పూన ప్రభాకర్ సార్ అయితే ఏమో 1,00,000 ఉద్యోగాలని మాట్లాడుతున్నారు. సార్ వినాక లడ్డు కాదు సార్, వేల పాట పడడానికి ఇది. మీరు ఇచ్చిన పోస్టులేని, మీరు ఇచ్చిన ఉద్యోగాలేని వైట్ పేపర్ రిలీజ్ చేయండి. వైట్ పేపర్ రిలీజ్ చేసి మేము ఇన్ని పోస్టులు ఇచ్చామని చెప్పుకోండి, మేము సంతోషిస్తాము. కానీ మీరు పదవి చేపట్టాక పదవి ప్రమాణస్వీకారం చేశాక 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాలు మీరు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,089 ఉద్యోగాలు మాత్రమే మీ ఆర్థిక శాఖ ఆమోదించింది. కానీ ఈరోజు మీరు విలేజ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు ఇస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఒక డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారు, 3 పూటల కంపెనీ అన్నం తింటున్నారు, వాళ్ళకి సరిపోయే జీతాలు వాళ్ళకు వస్తున్నాయి. కానీ